కలకడలో ఉన్నటువంటి కేజీబీ విద్యాలయం మోడల్ స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ నందు ఈరోజు ఉభయ భవిత పైన 3 పాఠశాల యందు అవగాహన సదస్సు నిర్వహించడమైంది. ఎరిడో స్వచ్ఛంద సేవా సంస్థ గురంకొండ వారి ఆధ్వర్యంలో అభయ భవితను కార్యక్రమం అభయ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో బాలికల రక్షణ అంశంపై అవగాహన సదస్సు కలగడంతో నిర్వహించారు. ఈ సదస్సునందు ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో అమ్మాయిలు బయట వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలగు అంశాలు 10 సూత్రాలతో కూడినటువంటి సందేశాన్ని ఈరోజు పిల్లలకు వివరించారు. Intermediate students are there. They are very silent and very disciplined. Regarding this, congratulations to entire principal and their staff, and special wishes to all the students. I wish you best of luck. Thank you very much for your discipline and obedience. This is the program Abhaya Bhavita, supported by Abhaya Foundation, organized by Rido organization Gurumukonda. This is our 8th session. Today we are going to be conduct. Thanks to KGBV entire staff and students, and special thanks to Abhaya Foundation. Thank you very much for this better opportunity providing Ridos. మంచిగా ఉంటూ మంచిగా వింటూ మంచి చెబుతూ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటానని మంచి ఉద్యోగం సంపాదిస్తానని భవిష్యత్తులో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటానని అవినీతికి అక్రమాలకు దూరంగా ఉంటూ సమాజ సేవకు నా వంతు నేను కృషి చేస్తానని అభయ భవిత కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. నిలబడతారా ఈ ప్రతిజ్ఞ పైన అందరూ? భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ టు అంటాను అభయ ఫౌండేషన్ అన్నది. థ్యాంక్స్ టు థ్యాంక్స్ టు థ్యాంక్స్ టు ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడు, ఒక్కరిద్దరు, అప్పుడే ఏమన్నా ఫీల్ అయింది. ఇప్పుడు మాట్లాడతారా? జీవము మనదే. సురక్షితంగా ఉండాలంటే 10 సూత్రాలను పాటిద్దాం, సురక్షితమై జీవిద్దాం. అప్రమత్తంగా ఉండండి, భద్రత కోసం సామాగ్రి, సాయం కోరండి, గట్టిగా అరవండి, అనుచిత స్పర్శ వద్దు, నిర్భయంగా ఉండండి, అనంత శక్తి నీవే, ప్రతిఘటించండి, బాధను పంచుకోండి, సంప్రదించండి 109800. నేను కాలేజీ ఉన్నప్పుడే పిల్లర్ క్రాస్ లోకి వచ్చిన. నా పేరు ఈశ్వరి. నా పేరు జ్యోతి కుమార్. ఎవరు? జ్యోతి కుమార్. నేను నా పాటికి నేను కూర్చొని నిల్చుకొని బొమ్మన చూస్తా ఉన్నాను. తిరుగు, నా కల్లా చూడు. నాకు నేను కూడా చూసి చూడనట్టే ఉండా, కానీ ఇట్లా చూస్తానే ఉండా, నా కల్లా చూస్తానే ఉంది. జ్యోతి కుమార్ నా కల్లా చూస్తానే ఉంది, చూస్తానే ఉన్నాడు కదా. చూసినా నాకు శృతి పిలుస్తా ఉంది, మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను ఇంకా వీలు కాల, చూసి తన్నని
సీడ్స్ కొట్టాడు జస్ట్ చేయొచ్చునా, కానీ ధైర్యం ఉండాలి, నిబ్బరం ఉండాలి, ఎదుర్కోలేటువంటి అనంత శక్తి 7వ పాయింట్ ఉంది. మనం బస్సులో ఎక్కేటప్పుడు కానీ జాగ్రత్తగా ఎక్కాలి. ఎవరైనా ఇచ్చినా తీసుకోకూడదు. తినండి ఏం కాదని చెప్పినా ఏమి తీసుకోకూడదు. ఫోన్ పెట్టుకోవడం కానీ అలా ఏం జాగ్రత్తగా తీసుకోవాలి. పేరెంట్స్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంటికి బీగాలు వేసుకోవడం కానీ ఎవరైనా వస్తే చెప్పాలి ఎవరు మీరు అని అడగాలి. లేదా పేరెంట్స్కి ఫోన్ చేసి అడగాలి. మీకేమన్నా చెప్పారా నాన్న, మీకు ఎవరైనా చెప్పారా వస్తానని అని అడగాలి. ఏ అంశాలు బాగా అనిపించింది పాప నీకు? 6 పాయింట్లు. నాకు సేఫ్టీ బాగా అనిపించింది సార్. బస్ స్టాండ్స్ లో కానీ ఎవరైనా పలకరించినా కూడా మనం ఏమీ పట్టించుకోకుండా ఉండాలి. ఏమైనా హెల్ప్ కోసం అడిగినా వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా ఏం మనం మాట్లాడకూడదు. రైట్. ఓకే, ఇంకేం చెప్తావా? థ్యాంక్ యూ. ఆయన ఆశయం యూనివర్సిటీస్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, లక్షలు విలువ చేసేటువంటి కిడ్నీ ఆపరేషన్స్ రూపాయి ఖర్చు లేకుండా చేస్తున్నారు. బయట 4-5 లక్షలు ఖర్చు పెట్టి మోకాలు చిప్ప మార్చేటువంటి హాస్పిటల్ అక్కడ రూపాయి. కాబట్టి మీరు పెట్టుకునేటువంటి ఆశయము చాలా దృఢంగా, చాలా బలంగా ఉండాలి. రెండోది రతన్ టాటా